రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నటువంటి 6,400 కోట్లు, అదేవిధంగా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ, ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి గత సంవత్సరంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి విడుదల చేయలేదు. మేము అధికారంలోకి వస్తే మేము తక్షణమే దాన్ని పూర్తి చేస్తాము, విడుదల చేసి ఆ బకాయిలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో విడుదల చేసి విద్యార్థులను ఆదుకుంటామని చెప్పినటువంటి ఈనాటి విద్యాశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మాయమాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థి యువజన సంఘాల నాయకులు విద్యార్థుల కోసం ప్రశ్నిస్తూ ఉంటే విద్యార్థుల పైన అనేక రకాల కుట్ర కేసులు పెడతా ఉన్నారు. ఈ కేసులు మాకేం కొత్త కాదు. ఈ కేసులు మీరు మీ రాజకీయ నాయకులు చాలామంది అవినీతి అక్రమాలు చేసి పేదల నుంచి వసూలు చేసినటువంటి వాళ్ళపైన కేసులు పెట్టకుండా ఈరోజు విద్యార్థుల గొంతుకగా విద్యార్థి యువజన సంఘాల నాయకులు అడుగుతూ ఉంటే మీరు రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు. దీన్ని తక్షణమే విరమించుకోవాలి. దీన్ని విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని మీ కళాశాలని అదేవిధంగా ఆఫీసులను కూడా ముట్టడించడానికి మేమందరం కూడా వెనకాడబోము. మేమేమడుగుతా ఉన్నాం, కొంతమ్మ కోరికలు కోరుతా ఉన్నామా? పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తే విద్యార్థులు ఉన్నత స్థాయిలో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు డిగ్రీలు పూర్తి చేసుకొని మటన్ షాప్లో, చికెన్ కొట్లలో, స్విగ్గీ, జొమాటో దానిలో పని చేసుకుంటే విద్యార్థులందరూ కూడా బతుకుతూ ఉన్నారు. మీరు సర్టిఫికెట్లు ఇవ్వంటే ఆర్టీఎఫ్ పడలేదు, మీరు డబ్బులు కొట్టని చెప్తా ఉన్నారు. అదేవిధంగా డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగ పోస్టులకు వెళ్తే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తానన్నావు, ఎక్కడ ఏ విధంగా విడుదల చేయలేదు. అదేవిధంగా మెడికల్ కళాశాలలు అదేం నీ అబ్బా సొత్తు కాదు, అది మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసి వేరే వాళ్ళకి పీపీ విధానంతోన అమ్ముతూ ఉన్నాము. దాన్ని తక్షణమే విరమించుకోవాలని చెప్పేసి మేము అడుగుతూ ఉంటే మీరు కుట్ర కేసులు పొందడానికి దీన్ని ఏఐఎస్ఎఫ్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ కేసులు విద్యార్థి సంఘాల నాయకులపై పెట్టినటువంటి కేసులు ఎత్తైపోతే రేపటి రోజున మీకు పాడగట్టేటువంటి రోజులు విద్యార్థి యువజన సంఘాల నాయకులు విద్యార్థుల్ని కలపడంలో ముందు భాగన అగ్రభాగన ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నా. నా పేరు రంగస్వామి, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి, కోడుమూరు. ఎన్నికల్లోకి రాకముందు కూటమి ప్రభుత్వం మరి యువగలం పేరుతో నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఆ పాదయాత్ర నిర్వహించేటువంటి సందర్భంలోన మేము అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే విద్యార్థి సంఘాలని, యువజన సంఘాలని, ప్రజా సంఘాలని కలుపుకొని చర్చించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి, అదేవిధంగా ఈ రాష్ట్రంలోనే విద్యారంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేస్తానని చెప్పేసి చెప్పినటువంటి నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో కూడా విడతల వారీగా మీకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి వాటిపైన ప్రశ్నించినటువంటి ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తే విశాఖలో నారా లోకేష్ గారు మరి వారిపైన రౌడీ షీట్లు పెట్టి విద్యార్థి సంఘాలపై, యువజన సంఘాలపై కేసులు బనాయించి జైలుకు పంపడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి వెంటనే ఈ కేసులను వాపసు తీసుకోవాలని చెప్పేసి, లేకపోతే వచ్చే 2029 ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ఇదే విద్యార్థి సంఘాలు, ఇదే యువజన సంఘాలు పాడగట్టి మరి పక్కన పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి ఈ విద్యార్థి యువజన సంఘంగా కోరుతా ఉన్నాం. లేకపోతే మీ ప్రభుత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. నా పేరు ఈ శ్రీరాములు గౌడ్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు, కర్నూలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏదైతే ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నాలు ఫీజు రియంబర్స్మెంట్ మాకు ఇవ్వండి, తర్వాత మీరు యువకుల పాదయాత్రలు ఏవైతే హామీలు చెప్పారో ఆ హామీలు మాకు ఇవ్వండి అని శాంతియుతంగా ధర్నాలు నిర్వహిస్తూ ఉంటే ఆ ధర్నాలకి మీరు ధర్నా నిర్వహిస్తారా అని ఏఐఎస్ఎఫ్ నాయకులపైన, ఏఐఎఫ్ నాయకులపైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. ఇది సిగ్గుచేటు ఈరోజు మేము ఖండిస్తూ ఉన్నాం. కావున తక్షణమే ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులపైన ఏదైతే రౌడీ షీట్ ఓపెన్ చేశారో తొలగించాలి, ఎత్తివేయాలి అని. అలాగే మీ రౌడీ షీట్లు మీరు ఓపెన్ చేస్తే ఏఐఎస్ఎఫ్ ఉద్యమాలు ఆగవు,
ఈ ఉద్యమాలు ఎలా కొనసాగించాలో ఏఎస్ఎఫ్ బాగా తెలుసు. ఏఎస్ఎఫ్ కేసులు పెట్టి ఏఎస్ఎఫ్ నాయకుల పైన బనాయించాలి, ఒత్తిడి తేవాలి. వీళ్ళ మీద కేసు పెడితే వీళ్ళు ధర్నాలు చేయరని మీరు అనుకుంటున్నారు, అది పూర్తి సిగ్గుచేటు అది. కానీ మేము ఎన్ని కేసులు పెట్టినా కూడా ఏఎస్ఎఫ్ ఉద్యమం ఆపము, ఉద్యమం సాగిస్తాం. ఈ కేసులు ఎన్నో కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు విశాఖలో ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకుల పైన శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వాళ్ళ పైన రౌడీ షీట్ ఓపెన్ చేసి జైల్లో పంపిస్తూ ఉన్నారు. వెంటనే ఆ నాయకుల పైన రౌడీ షీట్ పెట్టారు. ఆ రౌడీ షీట్ ఎత్తివేయాలని కోరుతూ ఈరోజు కోడూరు మండలంలో ఈ ధర్నా నిర్వహించడం జరుగుతోంది. ఏఐఎస్ఎఫ్ కోడూరు మండల కార్యదర్శి అంత అవకాశం.